మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ మాటలు వింటున్న ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యాన్ని ధ్యానము చేద్దాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, కనికరము గల దేవ, కృపగల దేవ, నీకు వందనాలు, వేలాది స్తోత్రాలు ప్రభువా. నీ కనికరాన్ని బట్టి, నీ కృపను బట్టి ఇంతవరకు మమ్మల్ని సజీవులుగా ఉంచావు. అందుని బట్టి నీకు వందనాలు. ఈ సమయంలో నీ మాటలు వినటానికి ఆశ కలిగి ఉంటుండగా ఉదయకాల సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17వ వచనము. యెహోవానగు నేను నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించెదను. ఈ వాక్య భాగాన్ని పరిశీలన చేసినట్లయితే దేవుడైనటువంటి యెహోవా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? నేను నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించెదను. ఈరోజు ఉపదేశము చేయువారు లేక అనేక మంది జీవితాలు పాడైపోతూ ఉన్నాయి. ఏ మార్గములో నడవాలో తెలియక అనేక మంది అనేక రకాలైనటువంటి మార్గాల్లో నడుస్తూ వారి యొక్క ప్రయాణాన్ని కష్టతరము చేసుకుంటూ ఉన్నారు. అయితే ఈ ఉదయకాల సమయంలో దేవుడు వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవానగు నేను నీకు ఉపదేశము చేయుదును. ఆయన మనకి ఉపదేశము చేస్తానంటున్నాడు. అంత మాత్రమే కాకుండా నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించెదను. మనము ఏ త్రోవలో నడవాలో మనకి తెలియదు. మనం వెళ్తున్నటువంటి మార్గాలు ఎటు మనల్ని తీసుకెళ్తాయో మనకి తెలియదు. ఏదో ఒక మార్గంలో నడుస్తూ ఉంటాం. అయితే దేవుడగు యెహోవా నేను నీకు ఉపదేశం చేస్తానంటున్నాడు. దేని గురించి? నువ్వు ఏ మార్గములో నడవాలి, ఆ మార్గములో నడిస్తే నీకేమవుతుంది, ఆ మార్గంలో నీవు ఎందుకు వెళ్ళాలి, ఇలాగా ఆయన నీకు నాకు ఉపదేశము చేస్తానంటున్నాడు. నడవవలసిన మార్గము గురించి, వెళ్ళవలసినటువంటి ప్రదేశం గురించి ఆయన ఉపదేశము చేస్తాడు. అయితే ఆయన ఉపదేశాన్ని మనము అంగీకరించే విధంగా ఉండాలి. ఆయన ఉపదేశాన్ని మనం స్వీకరించే వారిగా ఉండాలి. ఆయన ఉపదేశాన్ని మనము విడిచి ఆయన ఉపదేశమును విడిచి కనుక మనం నడిచినట్లయితే మనము అనేక శ్రమల గుండా మనం వెళ్ళవలసి వస్తూ ఉంటుంది. కానీ దేవుని యొక్క ఉపదేశమును అంగీకరించి మనము నడిచినట్లయితే ఆ మార్గములు క్షేమకరంగా ఉంటాయి. దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, నేను నీకు ఉపదేశము చేయదు. దేవుడు ఉపదేశము చేస్తానంటున్నాడు. నడవవలసిన మార్గం గురించి ఉపదేశం చేస్తానంటున్నాడు. ఆయన మన త్రోవలో ఉండి నడిపిస్తానంటున్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్న మనము ఏ మార్గములో నడవాలి అని మనము ఆలోచన చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే మన పక్షముగా ఆయన ఆలోచన చేస్తాడు. మనము నడవవలసిన మార్గము గురించి మనకంటే ఎక్కువగా దేవునికే తెలుసు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అనేక మార్గాల్లో మనం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క మార్గాలన్నీ సురక్షితంగా ఉండవు. అయితే దేవుని ఉపదేశమును అంగీకరించి మనము నడిచినట్లయితే ఆ యొక్క త్రోవలో ఆయన మనకి సహాయము చేస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క ఐగుప్తు దేశం నుంచి వస్తూ ఉన్నప్పుడు ఎదురుగా ఎర్ర సముద్రం కనిపించింది. అయితే దేవుడగు యెహోవా వారికి ఉపదేశము చేసి వారి త్రోవలలో అనగా ఆ ఎర్ర సముద్రములో ఆయన వారిని నడిపించాడు. కాబట్టి ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్న మీరు నేను దేవుని ఉపదేశము కొరకు కనిపెట్టి ఆయన చెప్పినటువంటి మార్గాలలో మనం నడుచువారిగా ఉందాం. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్.